హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు శనగపిండి తోటి మైసూర్ పాక్ చేస్తున్నానండి. చిన్న గిన్నెడు శనగపిండి తీసుకున్నాను. అదే గిన్నెడు 2 గిన్నెల చక్కెర తీసుకున్నానండి. తీసుకొని ఇలాచి కూడా తీసుకొని పెట్టుకున్నాను దంచుకొని. నెయ్యి కూడా 2 గిన్నెలు ఉందండి. కొంచెం చూసుకుంటూ వేసుకోవచ్చు, ఎక్కువనే పడుతుంది నెయ్యి. సరేనా? ఒక బ్యాండ్ పెట్టుకొని దానిలో షుగర్ వేసుకొని, వాటర్ అంటే ఒక గిన్నెలో సగం వాటర్ పోసానండి. వాటర్లో వేసుకోవచ్చు, పాలల్లో పోసుకోవచ్చు. ఓకేనా? వేసుకొని ఈ చక్కెర అనేది మొత్తం కరగాలి. చక్కెర అంతా కరిగాక చూడండి, ఇలా కరిగించుకోవాలి. ఇది మొత్తం స్పీడ్గా చేస్తూ ఉండాలండి, కలుపుతూ ఉండాలి, లేకపోతే అడగంటుతుంది. ఇలాచి కూడా వేసేసాను. తర్వాత వేడి చేసిన నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యిని కొంచెం 2 స్పూన్లు ఈ శనగపిండిలో వేసేసి కలిపేసి ఉండలేకుండా కలిపేసుకొని ఈ లిక్విడ్ అంతా దాన్ని వేసేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి. కలుపుతూ మధ్యలో నెయ్యి వేస్తూ ఉండాలి. చూడండి, ఇట్లా నెయ్యి వేస్తూ ఉండాలి, ఇట్లా కలుపుతూ ఉండాలి. స్పీడ్గా చేస్తూ ఉండాలి, లేకపోతే ఉండలు పడుతుంది, మాడిపోతుంది. ఇలా చేస్తూ ఉండాలి. 2 గిన్నెలు పడుతుందండి నెయ్యి బదులు ఆయిల్ కూడా వాడుకోవచ్చు, మీ ఇష్టం. డాల్డా కూడా వేసుకుంటారండి. డాల్డా హెల్త్ మంచిది కాదు కాబట్టి నేను డాల్డా వాడట్లేదు, నెయ్యితోటి వేస్తున్నాను. చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు కదా అని, హెల్త్కి కూడా మంచిది కదా అని ఇలా వేస్తూ కలుపుతూ ఉండాలండి. వేస్తూ కలుపుతూ ఉంటే అడగంటది, మంచిగా గుల్లలు కూడా వస్తుందండి, మంచిగా ఉంటుంది. ఇలా చేసేసి పెట్టేసుకోవాలి. పూర్తిగా నెయ్యి వేసేసుకొని పూర్తిగా కలిపేసుకోవాలండి. వేసేసుకొని ఒక గిన్నెకు నెయ్యి పూసి అదంతా వేసేసుకోవాలి. అలాగే కలిపిస్తూ ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసేసి నెయ్యి పూసేసి పెట్టేసానండి. చూడండి, పెట్టేసి కట్స్ పెట్టుకోవాలి. రెడీ అయిందండి. చూడండి ఎలా ఉందో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరా ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.